పూరా లోకల్ 2017లో ఈ RRR అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161 AA గా ఇవ్వడం జరిగింది 2017. నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా విన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పడం మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు మా డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెషన్ తీసుకొని ఆర్డీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలని. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా గడ్కరీ గారిని గెలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్లు ఆర్డీసీ లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం.